వెల్కమ్ బ్యాక్. మొన్న నంద్యాలలో ఒక డాక్టర్ ని వేటాడి రాళ్లతో కొట్టి మరీ చంపిన సంగతి తెలిసిందే. ఆ డాక్టర్ ని ఎవరు చంపారో అన్న అనుమానాలు ఉండేవి. ఇందుకు కారణం ఏమై ఉంటుందో అన్న సస్పెన్స్ నడిచింది. ఇప్పుడు అసలు విషయం తెలిసిపోయింది. ఇందుకీ ఆ వైద్యుణ్ణి చంపిన వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. నంద్యాలకు చెందిన సల్మాన్, వలీ, ఇమ్రాన్, ముజీబ్ అనే యువకులు అర్ధరాత్రి తప్పతాగి బస్టాండ్ లో తిరుగుతున్నారు. అదే సమయంలో డాక్టర్ శైలేంద్రనాథ్ రెడ్డి నంద్యాల బస్టాండ్ దగ్గర కారు వెనక్కి తిప్పుతున్నారు. నలుగురు తాగుబోతులు డాక్టర్ కారుకు బైక్ ఢీకొట్టారు. వాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగింది. తర్వాత డాక్టర్ తన దారిన తాను వెళ్లిపోయారు. తాగిన మైకంలో ఉన్న తాగుబోతులు డాక్టర్ ని వెంటాడారు. శ్రీనివాస్ సెంటర్ దగ్గర అటకాయించారు. మరోసారి గొడవకు దిగారు. తప్పదాగి కంట్రోల్ తప్పి ఉన్న ఆ నలుగురు డాక్టర్ ని రాళ్లతో కొట్టి చంపేశారు. దీంతో శైలేంద్రనాథ్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. జిల్లా పోలీస్ యంత్రాంగం మేము పిలుపునిస్తున్నాం. మద్యపానానికి దూరంగా ఉండండి. మద్యం వ్యసనం వల్ల జీవితం కోల్పోవడం కాకుండా ఇటువంటి సంఘటనలో ఏర్పడినప్పుడు జైలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ హత్య కేసులో నీ సాక్ష్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దోషులు కూడా కఠినంగా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. తాగిన మైకుల్లో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదని, మద్యాన్ని నియంత్రించకపోతే మునుముందు ప్రమాదమేనంటున్నారు జిల్లా ఎస్పీ రవికృష్ణ. రాత్రి వేళలో మందు షాపులు, బార్లు టైం ప్రకారం మూసేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.